ఒకప్పుడు మైసభ దుర్యోధనుడు అనేది నాటకాల్లో ప్రదర్శించేవాళ్ళు, మనకు తెలుసు. రామారావు గారి కాలంలో సినిమాల్లో కూడా వచ్చింది. అది చాలామంది తెలుసు, ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు వచ్చిన తర్వాత బారుసభ దుర్యోధనులు ఎక్కువైపోయారు. ఇలా ఎందుకు అంటున్నానంటే, ప్రతి ఇంటిలోనూ సారా బట్టీలు, ప్రతి షాపులోనూ సారాయి దొరుకుతుంది. బ్రాండ్లు కొత్త కొత్త పేర్లు పెట్టి మరీ సేల్ చేస్తున్నారు. దానికి వచ్చే ఇన్కము ఎవరికి కూడా తెలియదు. లెక్కలు లేవు, జమ లేదు, ఏమీ లేదు. అందులో ఒక బారుసభ దుర్యోధన రాసుకున్న కవితను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. ఆహా ఏమి ఈ బారు సౌందర్యము, మగువల వంపు సంపులను తలదన్ను వివిధ సేపుల మందుబాటిళ్ళు తన వైపు చూడమంటూ, తన అందచందాలను తాకమంటూ, తనవి తీరా తాగమంటూ కైపుగా కన్ను గీటి వగలిపోవుచున్నవి. అదరామృతమును కూడా మైమరిపించి కిక్కినిచ్చేదనని క్రాకడేలు కవ్వించుతున్నది. దేవతల నుండి స్వర్గమును కూడా కానరాని దేశ విదేశీ బ్రాండ్లు రా 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 అని సాదరంగా స్వాగతించుతున్నవి. 100 వీణలు పలికించలేని మందుగాసులు గలగలలు మదిని ఊరించి ఊగించి లాలించి ప్రేమించి మగువ సొగసుని మధురానుభూతిగా పొంది సుఖించమనుసున్నవి. 1000 సుగంధములు ఇవ్వలేని మందు సువాసనలు మత్తుపరుమలై మదిని తాకి తన్మయత్వంతో తిమ్మిరెక్కించి మజా చేయమనుసున్నవి. రమ్ము రమ్మనుసున్నది, బీరు బడలకి తీర్చదని, ఉడక ఉడిన పడిందిన వయాసిసినే మనిపించదు. విస్కీ విషాదమును కూడా విందు చేసి పసందు చేసిన జిన్ను జలకది కలాజా మేరే పాస్ హాజాన్ స్కాచ్ మదిని మిక్సీ చేస్తున్నది. చిల్డి బీర్ సీట్ చెప్పమంది. ఆహా ఏమి ఈ బారు సౌందర్యం, వర్ణింపాలవ కాని అద్భుతం, వివరింపజాలని విశేష గుణముల అత్యద్భుతం. అంతటి అద్భుతం గల బారుకు రాని వారు మనుషులమని చెప్పుకున్నటకు సిగ్గుపడవలే. ఇంతటి మహిమ గల మందును సేవించిన వారిని చిత్తు కాగితములతో చీకొట్టబడవాలి. మందు అలవాటు మంచిది కాదు అనేవారు మందు దాగు బాబుల మంచింగై వాళ్ళ పళ్ళ కింద పడి నలగవలే. మందును తిట్టువారు పెగ్గు కొడితే 10 మైళ్ళు కంపు కొట్టే సీపులు ఇక్కరవలే చీగొట్టబడవాలి. మందును గౌరవించే వారికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి కలగవలే. ఇది ఎందుకండి? ఇదంతా కావాలా చెప్పండి? ఎందుకండి ఇవన్నీ మనకి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఇది నేను చెప్పిన బ్రాండ్లన్నీ ఉండి మీరు ఏదో కాలక్షేపానికి తీసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉండేది. కానీ ఇప్పుడు భూములు డూములు అనే ఏయో బ్రాండ్లు పెట్టి జగన్ అన్న గారు మీ జీవితంతో ఆడుకుంటున్నాడు. జాగ్రత్త పడండి అయ్యా. మందుని తగ్గించండి, మానసిక ధైర్యాన్ని పెంచుకోండి, ఓటేసేటప్పుడు ఆలోచించండి. అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది, మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మీ రాష్ట్రం భవిష్యత్తు కూడా బాగుంటుంది.